వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గుర్తుపెట్టుకో జగన్, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే అంటూ సవాల్ చేయడమే కాదు, అన్న మాట ప్రకారం వైఎస్పీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ రీచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిపై నెక్స్ట్ లెవెల్ టార్గెట్ను పవన్ ఫిక్స్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. కడప జిల్లా గాలివీడు ఘటనపై ఆయన చూపించిన జోరును గమనిస్తే ఇదే అర్థమవుతుంది. అవసరమైతే ఉప ముఖ్యమంత్రిగా తన కార్యకలాపాలన్నీ జగన్ కోటా నుంచే చక్కబెట్టేందుకు జనసేనాని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవకాశం వచ్చిందే అదనుగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. అవసరం అనుకుంటే స్పెషల్ ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కడప జిల్లా గాలివీడులో దాడికి గురైన ఎంపీడీఓ విషయంలో పవన్ ఇలాగే ప్రవర్తించారు. ప్రత్యేక విమానంలో గాలివీడు వెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీడీఓను పరామర్శించారు. ఆ దుండగులు వైసీపీ నేతలే అని ఆరోపణలు రావడంతో పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తన వారిని జగన్ కంట్రోల్లో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమలో జగన్ పార్టీ నేతలు ఉన్నారని విమర్శించిన పవన్ తీరు మార్చుకోవాలని, తన సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఇలా పవన్ మాట్లాడడంలో కొత్త లేదు, వింత లేదు. కానీ ఓ ఉప ముఖ్యమంత్రిగా తన కార్యకలాపాలపై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోను పవన్ను అభిమానించే వారితో పాటు సాధారణ జనాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. జగన్ తీరు మార్చుకోకుంటే, వైసీపీ నేతలు దారికి రాకుంటే కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరీ అందరినీ సెట్ చేస్తానని పవన్ మాట్లాడడం సంచలనంగా మారింది. నిజంగానే పవన్ కడపలో క్యాంప్ ఆఫీస్ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఎవరికి అంతుబట్టకుండా ఉంది. అప్పుడు పవన్ ప్రభావంతో జగన్ కూడా రాజకీయంగా చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రావణ కాష్టంలా మారే ప్రమాదం ఉందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మంది టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళిపోతున్నారు. అది కాదంటే బీజేపీలోకైనా వెళ్లేందుకు రెడీ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపలో క్యాంప్ ఆఫీస్ పెడితే అది ఖచ్చితంగా వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలించే అవకాశం ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి అనుకోని పరిస్థితులు ఎదురై పవన్ సూపర్ పవర్గా ఎదిగితే అదర్ ఎండ్లో టీడీపీ కూడా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఇలా పవన్ చేసిన కామెంట్లను బట్టి రకరకాల వాదనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజంగానే పవన్ కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టే అవకాశం ఉంటుందా? అదే జరిగితే ఏపీలో తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.